మనకు మనకు ఎప్పుడైనా కానీ నా భార్య కనుక నేను ఏ విధంగా నా భర్త వస్తాడని వెయ్యి కన్నతోడే చూసి నానా అన్నము తింటూ రమ్మని తాను ఎదుతల గుళ్ళు ముడేసుకొని నాకు అన్నం పెట్టేది. మరి కొడుకులు కనుకనేవి ఏడల్లా అర్థం పిల్లగాన్ని ఇంట్లో వదిలిపెడితే పిల్లగాడు పోయి వేనాడు కనుకనేవి చూడు అంత చాలా అన్నం పెట్టుకొని తినని ఏడేడు కనుక తిని వేడల్లో తిరిగే వరకు నా భార్య కనుకనేవి ఎగపడతలేదా అని భార్య వండుకున్న వరకు వాళ్ళ పడ్డ మాత్రం వేడి కట్టిండు. భార్య వండుకున్న మంతంలో కూకున్నాడు. బామా బామా ముత్యాల దేవాని మరి ఏనాడు కనుకనేవి కన్న తండ్రి లెక్క తల మీద చెయ్యేసి తలకున్న వదిలిండు. కోడ ముట్ట అన్న లెక్కువ కదో కింద చెయ్యేసి ముఖము లేవనెత్తు భార్య ముఖము చూస్తే ఎలిగన్ను వాటకి చూస్తాంది. వండుకున్న కాడ పక్కన రాబట్టి బామరావే బామక్క బామా ముచ్చాల దేవి బామా ముచ్చాల దేవి నాకంటే నీకు బలగమెవ్వనున్నారు, నీకంటే నాకెవరు బలగం ఉన్నారు. నువ్వు కన్నెత్తి చూసి కన్ను ఎత్తి బలగు నాకంటే బలగము బలగం ఇవ్వనున్నారు. ఒక్కనాడే బామో మనకు తల్లి లేదు, ఒక్కనాడే బామ మనకు దౌడము లేదు, బామ ఒక్కనాడు తల్లి లేదు, ఒక్కనాడు దౌడము లేదు. శివని కాడి పోతే అన్న చెల్లెలు లెక్కవేను, బాయి కాడి పోతే బావ మతన్న లెక్కవేను. అయ్యే బామ రావే బామ నాకు చెప్పేం బామా నాదా నువ్వు అన్నము తింటురమ్మా అని నా కడుపు విసారించి కడుపు నిండా అన్నం పెట్టినావు. నేను అన్నము తినదాకా సప్పుడే కూకున్నావు. నేను అన్నము తిన్నాక మరి నా ఎంగిలి పల్లెములు అన్నం వేసుకొని తిన్నావు. ఇది వారి దాకా ఎందుకు కూకున్నావు బామా? ఇంకో పల్లెము వేసుకొని తినపోయామంటే భర్త ఎంగిలి తిన్నాడు దానికి నిన్న నూరేం తాగుతున్నావు. అలనాడి మాట అమరావే బామా బామని మీద కామినాడింద మోమినాడింద ఈ బంగులారి ఎవరి పాలు రోజు దొంగోని పాలు దాతల తల్లి పాలు మెరుగు బంగారం ఉంటే తిని తచ్చిన మానవుడు లేడు. మరి భర్త లేని ఆడిదానికి పదాలు పొట్టి వద్ద బహులిందనంటారు. భార్య లేని మొగోనికి వేనాడు కనుక బహుబాధలు అంటారమ్మ. భర్త పక్క పొంటి భార్య ఉంటే మొగోడు, భార్య చచ్చిపోయిన మొగోడు పదాలు పొంటి వద్ద జీరో అంటారు. బాబా వేనాడు కనుకనేమి మరి ఏనాడు కనుక భార్య ఉంటే హీరో అంటారు, భార్య లేని మొగోడు జీరో అంటారమ్మ. అయ్యా నాకంటే బలగము కడుపులున్న కారణం నాకు చెప్పే బాబా కానాడు రాదు చూడు పౌడము రాదు బాబా ముచ్చాలదే. ఇది ఏ బాధ వచ్చింది ఏ లోటు వచ్చిందని నాతోటి ఒక్కొక్క మాట చెప్పమని గడబట్టి ఆ రాజు తల మీద చెయ్యి చదువుతంటే ఆ తల్లి ముచ్చాలదేమి చూడు. నాదానేదంట వస్తలు నీ సోపది వస్తలు రాడు. ఏడళ్ళ పిల్లలు నన్ను పెళ్లి చేసుకున్నాడు. నన్ను కన్నారా అయ్యరాదు అల్లుడా నా బిడ్డ పైన వందరాడు. మన ఇద్దరు పల్లెల్లో వీనాడు రాదా నీ అడుగులో అడిగేసి నేను అన్న అన్న అన్నని పిలిచి గిడ ఉంటే చూసి జరడందరూ ఓ బిడ్డ నీ కళ్ళ కాదు వేసుకున్న భరతల్లనాడు.
మీరన్నగానే బాగా ఇద్దరు ఒక్కగారు ఒక్క కొడుకు ఒక్కగారు ఒక్క మీరన్నా బిడ్డకేమో చెప్పిండు కొడుకేమో చెప్పిండు భార్యకేమో చెప్పిండు మీరన్నకైనా ఇంకా ముగ్గురు మరదళ్ళు తోడి ఓ ముగ్గురు మరదళ్ళు మీ అన్నదంత వేరే ఓరి బాంబడి రమేసు నడును అంటే నా బాధొచ్చింది నన్ను ధర్మంగా దానం చేస్తురా ఓదన్నా నైట్ కాడ మామ ఓదన్న నీ ప్రాణం ఏనాడే నాకు నలుగురు అల్లుళ్ళు నాయుడు మమ్మల్ని చూసి సంబరపడ్డారే ఓరి బొమ్మని రమేసు ఈనాడు నువ్వుండి నా బావ తండ్రి వేసు నా అక్క ఉండాలి 10 రోజుల పాటు నేను కోరిపోతున్నారా మీ నలుగురు చెల్లెళ్ళకు అన్నలేని చెల్లెలైపోయారు అయ్యలేని పిల్లలైపోయారురా ఈనాడు కొడుకు నీ ముగ్గురు చెల్లెళ్ళు మా బావలు సంబరపడ్డది వాళ్ళు ఒరి కొడగా కార్తీకు కొడగా రేపటికల్లా మీ చెల్లె పెళ్లి చేసినాడు మీ చెల్లె అత్తగారింటి వేసినాడు మీ చెల్లెను చేతుకున్న భర్త దెబ్బకొట్టినాడు అన్న కార్తీకు అన్నని అతని ఒరి కొడగా కార్తీకు నీ పిల్లని కాళ్ళు మొక్కుతురే మా బాలేడని నాయనతో మరుచుండకూరి నా ఇంటికి మీరు మర్చిపోతే నన్ను చూసినట్టు బిడ్డ చూడు ఆడిల్ల బిడ్డ ఒక్కనాడు మీరు మడన్నాడు ఆయన సీనన్నా ఏడు ఉన్నావు బాబు ఎవరి చేత నన్ను పెట్టాను నా బిడ్డ కొడగా బిడ్డ ఎత్తాడయ్యా ఆడవిల్ల కొడగా ముగ్గురు సంటకు నేను ఓ సంటకు ఇవాళ నా బిడ్డ మీ ఇంటికి వచ్చినాడు మా నవ్వి నన్ను లేకుండా మా సంటకు బిడ్డ వచ్చిందని నా బిడ్డ ఒక్కనాడు మాటలకుండే అయ్యో మనమైన అటువంటి అక్క ఎల్లళ్ళు అన్నదమ్ముల లెక్క మనం కూడున్నవే అయ్యా ఎన్నడన్న మనము అందరం కలిసి ఏనంక మన తిన్నాడు మన ఒక్క తల్లి పిల్లల మన కూడా ఉన్నాం మనము పిల్లల పిల్లలు అని పిల్లలు పుట్టినాక ఒరి కొడగా రేపటికల్లా మీ తల్లి ఎత్తిరిగి పెద్దదన్నాడు ఎత్తి ఏరాల కన్నా విచ్చి పెళ్లి చేస్తున్నాడు
అగో భారతదేశం మీద బతుకమ్మ పండుగ బాబు పొదలు ఆడపిల్లలుగా ఆడపిల్లలైనా అన్నలున్నదారు అచ్చున్నదారు పెట్టి పోయకున్న పేరున్నదారు మావిడ దెంకలిన మామగారిలు కానీ మంత్రులు ఆయన కన్న పుట్టిల్లారి ఆడపిల్లల కొడుకు ఆడపిల్ల తిరగల మీద ప్రేమ రేఖల మీద ప్రేమ గాజుల మీద ప్రేమ అంటున్నారా వరాల రాజా మీ చెల్లె పెళ్ళైనాడు మీ చెల్లెలు చేసుకున్న భర్త దెబ్బ కొట్టినాడు అత్తమా పోరు పెట్టినాడు ఈ ఆడపిల్లకైనా ఈ బతుకు పాడువాడు పైన పడబోతే పైన పడబుద్ధి కాకపోతే అవ్వయ్య ఉన్నంతసేపు అడవులకు అమ్మగారు ఇల్లు అన్నారమ్మా అవ్వయ్య కోరిల కాడిగత్తి ఈ సీనన్న బిడ్డ నాయన నన్ను చేసుకున్న పెట్టిండు నా అత్త పెట్టిందని 10 కొడుకులు లేరు నాకు 10 బిడ్డలు లేరు బిడ్డు నా కూడా కాడిగత్తి నాయన తీరత్త మీ కర్మ గడ్డల్లో మమ్మల్ని కనికాకుల పాలు చేసిన వారి అవి నా బిడ్డ ఎడుతుంది అయ్యా ఒరి కొడుక వరాల రాజా నువ్వు ఒక్కనాడు చెల్లెను మాటలకు కొడుకు చెల్లెను ఒక్కనాడు ఒక్క దెబ్బ కొట్టకున్నారా మాకెన్నడే మెట్టగున్న బిడ్డ మొన్న వేరే పండుగల నాయన తీరన్న మనం అందరం ఒక్క కాడ కూర్చొని అన్నం తిన్నాం మళ్ళీ వచ్చే పండుగల్ల బాబు మమ్మల్ని ఎవరితోటి అన్న నేను అన్నవు రానారా వరాల రాజా చెల్లెను ఒక్కనాడు చెప్పగొట్టకు నా దాపవడంపు రాజా 7,000 రాలుగుందు తన్ను నాదా మన పిల్లల పైలవాని ఒకనాడు ఆ తల్లి ముచ్చాలదేవి నాయన ఎవలా రాగు రత్తన్నని మాట్లాడుకుంటే ఆ తల్లి ముచ్చాలదేవి అవ్వా భర్త ఒడిలో తలకాయ వెట్టిగా తల్లి ముచ్చాలదేవి ఇక వీల వీల ప్రాణమా వీల ప్రాణం ప్రాణం వెళ్ళి పాయనా కానాడు విల 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 ప్రాణం వెళ్ళిపోయినప్పుడే అవ్వా మన బిడ్డను తీసుకొచ్చి నా చేతిలో పెట్టు మన కొడుకును తీసి నా చేతిలో పెట్టు మామాయిగా నీ ప్రాణం పోతే మామా నీకు నేను ఉన్నానమ్మా అని కాళ్ళ నీది భార్యను లేవనెత్త వరకు 2 కళ్ళల్లో కల్లి ప్రాణము ఎల్లి పేరు భార్య ముఖం బిర్రగా చూసినాడు ఓ దేవుడా ఇక నీ తల మీద వరకు తీసి నా తల మీద పెట్టి నన్ను పిల్లల కొడి చేసి ఇక నువ్వు వెళ్ళిపోయి బాబు పోయి అందుకే అంటారు ఆడళ్ళ చేతుల అర్థం దక్కదు మగోని చేతుల పిల్లలు దక్కరు మరి మగవారికి చూడు ఎక్కడన్నా ఫంక్షన్ అయితే కడుపు నిండా తాగి కడుపు నిండా తింటాడు కాలు దాపుకొని తెల్లారదాకా అక్కడ అంటాడు ఆడి వాళ్ళు అసొంటి పండుగ కాడి పోతే ఇస్తారులో అన్నం పెట్టినాక ఇంటికాడున్న పిల్లలు అది కత్తరు ఇంటికాడ ఉన్న పిల్లలు అది కచ్చి అన్నం పట్టుకొని గిద 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 కచ్చి ఇంటికాడున్న పిల్లలకు పెట్టుకుంటారు ఆడోళ్ళ చేతులు అర్థం దక్కదు మగోని చేతుల పిల్లలు దక్కరంటారు మరి దంత పోయి ఇద్దరు పోయి కోడ పోయి తిరగ
పోయి వేనాడు కనుక రొమ్ముకు రోకలు కట్టుకొని పిల్లగంట దాదుకుంటాం నీ తల మీద బరువు తీసిన తల మీద పెట్టి వెళ్ళిపోతి మా బాబా రాదు చూడు అవుడమ్ము మారాదు పొందల కాడ శుద్ధ పొందల కాడ నువ్వు ఎంత చక్కని ఏ దేవుడు ఎంత చక్కని అందరూ మానవుడే దానవుడు సాగు నగదు బతుకు ఉద్దరా లైట్ బుక్క పవర్ ఎసొంటిది మన జీవనంగా సొంటిది ఇంకా ఎగిరిపోతే అవతల వారేస్తారు కాడు బాగిపోతే మానవుడి జీవాగిపోతుంది మరి ఏనాడు కనుకనేమి సాగు నగదు బతుకు ఉద్దరందరూ మరి ఏనాడు కనుకనేమి మానవుడు ఈ టైంలో ఇక్కడ ఉన్న వస్తువుకి మళ్ళీ ఈ టైంలో ఎక్కడ ఉండేది తెలియదు ఎవరు డబ్బు తోట దొంగోని పాలు తాత తన తల్లి పాలు మెరుగు బంగారం తిని దక్షిణ మానవుడు లేడు మన మానవుడికి ఏనాడు కనుక ఉన్నప్పుడు భూములు నాయి దాగల్లాయి అంటారు తర్వాత కనుకనేమి చూడు అరే మూడు ముళ్ళ దాగా ఎక్కడ ఉన్నదో మనకు ఉండేది ఏడు కొరికేది కలకల గడ్డి నీరు ఏనాడు కనుక అక్కడి నుంచి వచ్చే మంత్రి వీరచరుడు కళ్ళ చూసినాడు బిడ్డ మంత్రి వీరసేన అయ్యా బతుక బిడ్డ భార్య మీద ఉన్న